వాలీకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మీసాలు కత్తిరించాలి. అయితే మీసాన్ని బ్లేడ్ పెట్టి తీయడం అనేది మంచి విషయం కాదు. హదీసుల్లో దీనికి సంబంధించి కస్సు షారిబ్, జుజ్జు షవారిబ్, ఉహ్ఫు షవారిబ్ అన్నటువంటి వేరు పదాలు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటన్నిటి ద్వారా పెదవులపై భాగం, అవి మీసాల భాగం. అయితే పెదవులకు ఏదైతే ఒక గీత మాదిరిగా ఉంటుందో ఆ పెదవులు స్పష్టంగా కనబడే విధంగా ఉండాలి. వాటిని కప్పి ఉంచే విధంగా మీసాలు ఉండకూడదు. ఎవరైనా మరి కొంచెం చిన్నగా చేస్తే కూడా అభ్యంతరం లేదు, కానీ బ్లేడ్ పెట్టడం ఇది సరి అయిన విషయం కాదు. హదీసుల ద్వారా ఇదే తెలుస్తుంది. షేఖ్ ఇబ్న్ బాజ్ రహిమహుల్లా, షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా వారి యొక్క ఫత్వా కూడా ఇదే ఉంది. ఇకపోతే గడ్డం విషయంలో గడ్డాన్ని దాని స్థితిలోనే వదలాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 7 రకాల పదాలు ఉపయోగించారు. ఈ 7 రకాల పదాలు అరబీలో ఏవైతే వచ్చి ఉన్నాయో ఏ ఒక్క దానిలో కూడా సవరిస్తూ కత్తిరించడానికి ఎక్కడ ఏ అవకాశం దొరకదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కత్తిరించి సవరించేవారు అన్నటువంటి మాట కొందరు చెప్పే సాహసం చేస్తారు, కానీ దానికి సంబంధించి కూడా ఏ ఒక్క సహీ హదీసు లేదు. ఇక అటు ఇటు సరిగా లేనప్పుడు కత్తెరతో సవరించకూడదు. ఏం చేయాలి? అడపదడప నూనె పెట్టుకోవాలి. అలాగే దూసుకుంటూ ఉండాలి. అడపదడప దూసుకొని దూయడం ద్వారా సరి చేసుకోవాలి. జజాకుముల్లాహు ఖైరా.